రాష్ట్రంలో భూగర్భ జల మట్టాలను పెంపొందించటమే లక్ష్యంగా చేపట్టిన జలధార జలహారతి పనులను 100 రోజుల్లో పూర్తి చేస్తామని, రానున్న ఖరీఫ్ సీజన్లో రైతులకు సాగునీటి ఇబ్బందులు లేకుండా చేస్తామని శ్రీకాకుళం జిల్లా జలవనరుల శాఖ పర్యవేక్షణ ఇంజనీర్ పొన్నాడ సుధాకర్ రావు చెప్పారు. మంగళవారం శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎంతో సదాశయంతో ఏర్పాటు చేసిన ఈ జలధార ప్రోగ్రాం శ్రీకాకుళం జిల్లాలో పకడ్బందీగా అమలు చేస్తున్నామని చెప్పారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు జిల్లాలోని కాలువలు, చెరువులు, ఫీడర్ ఛానల్స్లో పేరుకుపోయిన తూడును తక్షణమే తొలగించి నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచేందుకు చర్యలు చేపడతామని తెలిపారు. అన్నమయ్య జిల్లాలో అమలు చేసిన ఉత్తమ విధానాలను స్ఫూర్తిగా తీసుకొని శ్రీకాకుళం జిల్లాలో భూగర్భ జల మట్టాలు పెరిగేలా ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లాలని తెలిపారు. ఉద్యానవన రైతులు తమ పొలాల్లో ఫామ్ పాండ్స్ ఏర్పాటు చేసుకునేలా అవగాహన కల్పించాలని, సాగునీటి సంఘాలను ఈ ప్రక్రియలో భాగస్వామ్యులను చేస్తున్నామని చెప్పారు. శ్రీకాకుళం జిల్లాకు 16 కోట్ల రూపాయల సాగునీటి పనుల అభివృద్ధికి మంజూరు చేశారని, ఈ నిధులతో సాగునీటి కాలువల మరమ్మతులు చేసి కాలువల్లో పేరుకుపోయిన గుర్రపు డెక్క తొలగిస్తామని తెలిపారు. రానున్న ఖరీఫ్ సీజన్లో సాగునీటికి ఇబ్బందులు లేకుండా చేయటం తమ ప్రథమ కర్తవ్యమని సుధాకర్ రావు స్పష్టం చేశారు. విలేజ్ లెవెల్లో ఐడెంటిఫై చేసినవి మండల్ లెవెల్లో అప్రూవ్ చేస్తారు. మండల్ లెవెల్లో అప్రూవ్ చేసినవి జిల్లా లెవెల్లో కలెక్టర్ చైర్మన్గా ఉంటారు. జిల్లా లెవెల్లో అప్రూవ్ చేసి ఆ వర్కులన్నీ ఈ 100 రోజుల్లో కంప్లీట్ చేసేటట్టు ప్లాన్ చేస్తున్నారండి. ఈ ప్రోగ్రాం ప్రారంభించారు నిన్న. ఈ 100 రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లోని వర్క్ అయిపోవాలి. మనకి నెక్స్ట్ ఖరీఫ్ సీజన్కి ఈ పనులన్నీ చేసి భూగర్భ జలాలని ఇంప్రూవ్ చేయడానికి అవసరమైన పనులన్నీ చేసేటట్టు ఈ ప్రోగ్రాము డిజైన్ చేయడం అయిందండి. తర్వాత మన జిల్లాలో మన కలెక్టర్ గారు ఎంతో చొరవ తీసుకొని నిన్న అన్ని ఏర్పాట్లు చేయించారు. ప్లస్ ఎమ్మెల్యేలు కూడా ఎంతో సహకరించారు. మొత్తం ఇప్పుడు విలేజ్ లెవెల్ సర్వేస్ అవుతున్నాయి. ప్రతి వాటర్ బాడీ మన విలేజ్లో చెరువు కానీ, కాలువ కానీ, బందలు కానీ, కుంటలు కానీ, తర్వాత గెడ్డలు ఉన్నా ఏ వాటర్ బాడీ ఉన్నా ఆ బాడీ అంతా ఐడెంటిఫై చేసి దానివల్ల భూగర్భ జలం మనకి ఇంప్రూవ్ అవుతుంది అనుకుంటే అవన్నీ రిపేర్ చేయడానికి మొత్తం ప్రతి విలేజ్లోనూ ప్రతి వాటర్ బాడీ కూడా మనం అంచనాలు తయారు చేసి మనం మండల్ లెవెల్లో అప్రూవ్ చేసి జిల్లా లెవెల్కి పంపిస్తాం. దానిలో మనకి 4 రకాలుగా ఫండింగ్ ఉంటుంది. ఒకటి ఎన్ఆర్ఈజిఎస్ ఒక టైప్ ఆఫ్ ఫండింగ్, రెండోది డిఎంఎఫ్లో ఇస్తారు, లేకపోతే ఇంట్రెస్ట్ ఫండ్స్ ఇస్తారు, లేకపోతే ఇరిగేషన్ నుంచి అయినా ఫండ్స్ ఇస్తారు. మొత్తం ఈ 4 టైప్ ఆఫ్ ఫండ్స్లోనూ ఈ ఫండింగ్తో మొత్తం జిల్లాలో మన ప్రోగ్రాం జలధార జలహారతి అనే ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్గా చేయడానికి మేము ఎంతో ఉత్కంఠతో ఉన్నాము. చేస్తాం. ఈ ప్రోగ్రామ్ ఎట్టి పరిస్థితుల్లోనూ కంప్లీట్ చేస్తాం. ఇది 100 రోజుల్లో పూర్తి చేయాల్సి ఉన్నదండి.